చూస్తున్నాం ఫార్మా కంపెనీలో మరోసారి విషపు వాయువులు లీక్ అయ్యాయి. ఈ ఘటన అనకాపల్లి జిల్లా చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లాలో ఎస్ఎస్ ఫార్మా పరిశ్రమలో విషపు వాయువులు పీల్చి 2 కార్మికులు దుర్మరణం పాలయ్యారు. పలువురు కార్మికుల యొక్క ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అస్వస్థతకు గురైన వారిని అనకాపల్లి ఆసుపత్రిలో తరలించారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం మూలంగానే ఈ ప్రమాదం జరిగిందంటున్నారు కార్మికులు. మృతులను చంద్రశేఖర్ కుమార్ గా గుర్తించారు. సో వరుస ఘటనలు, 1 కాదు 2 కాదు, ఒకసారి రియాక్టర్ పేలిందని, ఇంకోసారి విషపు వాయువు లీక్ అయ్యింది, ఇంకోసారి ఫైర్ యాక్సిడెంట్. అనకాపల్లి ఇండస్ట్రియల్ జోన్లో పెద్ద ఎత్తున ఎప్పటికప్పుడు ప్రజల్ని, కార్మికుల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంటూ ఉన్నాయి. తాజాగా ఎస్ఎస్ ఫార్మా కంపెనీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషపు వాయువులు లీక్ అయిపోయి 2 కార్మికులు దుర్మరణం పాలయ్యారు. తాజాగా వారి పేర్లని కుమార్, మరో వ్యక్తిగా గుర్తించారు. సో ప్రస్తుతానికి మిగిలినటువంటి వారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వారిని ఆసుపత్రి తరలించారు. మృతుల పేరును కుమార్ అండ్ చంద్రశేఖర్ గుర్తించారు. సో ప్రస్తుతం అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంకా చాలా మంది చికిత్స తీసుకుంటున్నారు. ఒకసారి ప్రత్యక్ష సాక్షులు ఆ లీక్ గల కారణం, కార్మికులు ఏం చెప్తున్నారో చూద్దాం ఒకసారి. పరవాడ మండలంలో ఉన్నటువంటి ఫార్మాసిటీలో ఈ రోజు జరిగినటువంటి ఘటనను పరిశీలించినట్లయితే 2 కార్మికులు మృతి చెందారు. ఈ మృతి చెందినటువంటి కార్మికులు 2 కూడా బి చంద్రశేఖర్ అనేటువంటి కార్మికుడు ఒకరు, మరొకరు ఎస్ కుమార్ అనేటువంటి కార్మికులు, వీళ్ళిద్దరు కూడా మృతి చెందారు. ఒకరు హైదరాబాద్ కి చెందినటువంటి వాళ్ళు, మరొకరు మునగపాక, అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి మునగపాక మండలం మునగపాక గ్రామానికి చెందినటువంటి కార్మికుడు మృతి చెందారు. అందుకని దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయాలి. ఎస్ఎస్ ఫార్మాలో భద్రతా ప్రమాణాల యొక్క వైఫల్యం వలన, సరైనటువంటి మాస్కులు కానీ సరైనటువంటి ప్రికాషన్స్ లేకపోవడం వల్ల సేఫ్టీ ఏదైతే సాల్వెంట్ ట్యాంక్స్ ఉన్నాయో వాటిని పరిశీలించడానికి వెళ్ళినప్పుడు ఈ ఘటన అనేటువంటి చోటు చేసుకుంది. జిల్లా అధికారి యంత్రాంగం వెంటనే దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయాలని, అలాగే మృతి చెందిన కార్మికులిద్దరికీ కూడా ₹1 ఒక్కొక్కరికి నష్టపరిహారం చెల్లించాలని, మరో కార్మికుడు తీవ్రమైనటువంటి అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నాడు. ఆయనకి మెరుగైన వైద్య సేవలు అందించి ఆయన్ని కాపాడాలనేసి ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తా ఉంది. అధికారి యంత్రాంగం సక్రమైనటువంటి భద్రతా ఆడిట్ నిర్వహించకపోవడం వల్ల, భద్రతను పర్యవేక్షించకపోవడం వల్లే ఇట్లాంటి ప్రమాదాలు అనేటువంటి చోటు చేసుకుంటా ఉన్నాయి. అందుకని దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తా ఉంది. సో అనకాపల్లి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్ఎస్ ఫార్మా సంబంధించినటువంటి ఆ కంపెనీలో విషపు వాయువు లీక్ అయింది. అయితే భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే దీని గల ప్రమాద కారణం తెలుస్తోంది. కార్మికులు కూడా చాలా పెద్ద ఎత్తున ఆగ్రహం వెలుగక్కుతున్నారు. మరిన్ని అప్డేట్స్తో శివరామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. శివరామకృష్ణ, ప్రజెంట్ అక్కడ ఏం జరిగింది? విషపు వాయువులు పదే వివిధ ఫ్యాక్టరీలు లీక్ అవుతూ ఉన్నాయి. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఎప్పటికప్పుడు అక్కడ వచ్చినటువంటి ఇన్స్పెక్టర్లు ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటారు. పెద్ద ఎత్తున అందరికీ పలు సూచనలు, జాగ్రత్తలు చెప్తూనే ఉంటారు. అయినప్పటికీ ఇంతటి స్థాయిలో ప్రమాదాలు జరుగుతున్నాయి, చాలా పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తున్నాయి. అప్డేట్స్ ఏంటి? మనోజ్, ఈ ఇన్స్పెక్షన్స్ ఇవన్నీ నామ మాత్రమే అనుకోలే. నిజంగా ఎప్పుడు ప్రమాదం జరిగినా ఇవన్నీ ఎప్పటికప్పుడు సమగ్ర విచారణ జరిపిస్తాం, సమగ్ర విచారణ ఇన్స్పెక్షన్ జరిపిస్తాం అని చెప్పి ప్రభుత్వ అధికారులు చెప్తున్నా సరే ఇది ఎప్పుడు తూతూ మంత్రంగానే, నీటిపై పొడగలుగానే ఉంటున్నాయి. అయితే విషయానికి వస్తే అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో మరో దుర్ఘటన సంభవించింది. ఈ రోజు తెల్లవారి ఫార్మాసిటీ ఎస్ఎస్ సాయి శ్రేయస్ ఫార్మా కంపెనీలో రాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. అయితే కంపెనీ రసాయన వ్యర్థాలు ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద స్థాయిలను తనిఖీ చేయడానికి వెళ్లిన 3 కార్మికులు అక్కడ విడుదలైన రసాయన విషవాయువులను పీల్చి అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ జిల్లా సేఫ్టీ మేనేజర్ గా పర్మిట్ చంద్రశేఖర్, అలాగే ప్రధానంగా మునగపాక గ్రామానికి చెందిన సేఫ్టీ ఆఫీసర్ సరగడం కుమార్ 20 సంవత్సరాలు మృతి చెందారు. అయితే మరో ఒక కార్మికుడు శీలానగర్ లో ఖుషి ఐకాన్ ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థితి కూడా విషమంగానే ఉందని చెప్పి అయితే తెలియజేస్తున్నారు. అయితే వెంటనే పరవాడ పోలీసులు అయితే సంఘటన స్థలానికి అయితే చేరుకున్నారు. ప్రధానంగా మనోజ్, మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఈ విషవాయువు ఎప్పుడు ఏదైతే వీళ్ళు 3 తనిఖీ చేయడానికి వెళ్ళారో ఆ సమయంలో అయితే ఈ విషవాయువు లీక్ అవడం వల్ల ఈ 3 అస్వస్థతకు గురై 2 కార్మికులు ఘటనా స్థలంలోనే చనిపోవడం అయితే జరిగింది. వాళ్ళిద్దరు డెడ్ బాడీస్ అయితే KGH కి అయితే తరలించారు. అయితే ఒక్కో కార్మికుడికి అయితే ఆందోళనగా ఉంది. స్థానికంగా ఉన్న కృషి ఐకాన్ హాస్పిటల్ అయితే ఉన్నారు. అయితే పరమార్ ఫార్మాసిటీలోని సాయి శ్రేయస్ ఫార్మా కంపెనీలో అయితే ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ విషవాయువును పేల్చడంతో 3 కార్మికులు అస్వస్థత, 2 కార్మికులు అయితే చనిపోవడం అయితే జరిగింది. అయితే దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే పోలీసులు చేస్తున్నారు. మనోజ్, అయితే ఫార్మాసిటీలో ఈ దుర్ఘటన సంభవించిన నేపథ్యంలో అయితే మటుకి నిజంగా ఇది చాలా బాధాకరం. నిజంగా ఈ సేఫ్టీ నామ్స్ పాటించట్లేదని చెప్పి స్థానికులు కానీ, ఫార్మాసిటీ ఈ కార్మికులు కానీ అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఇది బాధాకర విషయం. నిజంగా 2
అక్కడికక్కడే చనిపోవడం నిజంగా మరో ఫార్మా ఉద్యోగి మటు నిజంగా ఇంకా ఆందోళనకరంగా ఉంది. ఆయన పరిస్థితి కూడా చెప్పలేమన్నారు. ఆయన అయితే ఖుషి ఐకాన్ దగ్గరలో ఉన్న శీలానగర్ ఖుషి ఐకాన్ హాస్పిటల్ అయితే ఇమీడియట్ గా యాజమాన్యం అయితే తరలించింది మనోజ్. రైట్, ప్రజెంట్ ఇటువంటి వరుస ఘటనల పైన ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి? మరి గతంలో కూడా గత ప్రభుత్వం ఇటువంటి ప్రమాదాలే చోటు చేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా వచ్చేటువంటి ఈ ప్రభుత్వాల్లో కూడా వరుసగా రియాక్ట్ అంటున్నట్టుగా ఇన్స్పెక్షన్లు నామమాత్రమే అంటున్నారు. నామమాత్రపు ఇన్స్పెక్షన్ల కారణంగా పాపం సామాన్యమైన కార్మికులు దుర్మరణం పాలవాల్సి వస్తుంది. మరి ఆ కుటుంబాలు ఎటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి? వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి? మనోజ్ నిజంగా ఈ ఘటనలో అయితే ఇద్దరు చనిపోవడం అయితే జరిగింది. ఇదివరకు ఘటనలో అయితే మట్టుగా నిజంగా ఆ పదుల సంఖ్యలో అయితే ఈ చనిపోవడం అయితే జరిగింది. ఏదేమైనా ప్రభుత్వం అయితే దీనిపై చర్యలు అయితే చేపట్టట్లేదు. ఇలాంటి సంఘటన ఏమైనా జరుగుతుంటే మట్టుకి అప్పటికప్పుడు సమగ్ర విచారణ జరిపిస్తామో లేదంటే ఇన్స్పెక్షన్ చేయిస్తామని చెప్తున్నారు తప్ప దీని మీద సీరియస్ యాక్షన్ అయితే తీసుకోవట్లేదు. ఏదేమైనా బలైపోతున్న కార్మికులు ఆ కుటుంబ సభ్యులు బలవుతున్నారు. నిజంగా వీళ్ళు ఏమంటే వాళ్ళు పని చేయించుకునే క్రమంలో అయితేనే చూస్తున్నారు తప్ప ఫార్మాసిటీ కంపెనీ నిజంగా దీనిపై చర్యలు అయితే తీసుకోవట్లేదు. నిజంగా దీనిపై ప్రభుత్వం వీళ్ళ మీద సీరియస్ యాక్షన్ అయితే తీసుకోవట్లేదు. యాక్షన్ తీసుకుంటే నిజంగా ఇలాంటిది పునరావృతం కాకుండా ఈ కంపెనీ వాళ్ళు అయితే ఏర్పాట్లు అవి చేసుకుంటున్నారు. నిజంగా కంపెనీ వాళ్ళు అసలు ఈ ఎంప్లాయీస్ సంబంధించి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారనే చెప్పాలి మనోజ్. నిజంగా ఈ విషయంలో అయితే ఎవరు ఎటువంటి ప్రజెంట్ మరణించిన వారి కుటుంబీకులకి భరోసాగా ఉంటామని కంపెనీ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ స్పందిస్తున్నాయా? అయితే స్థానిక కమ్యూనిస్ట్ పార్టీలు అయితే మరణించిన వాళ్ళకి ₹1 కోటి ప్రకటించాలని అయితే డిమాండ్ చేస్తారు. ప్రధానంగా మనం వాళ్ళు ఇంకా డెడ్ బాడీ కేజీఎస్ కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఏదేమైనా వాళ్ళకి ఇది ఎర్లీ మార్నింగ్ తెలియడంతో అంతా చేరుకునే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఏదేమైనా కుటుంబం చనిపోయిన వాళ్ళ మనిషికి ₹1 కోటి ఇవ్వాలని చెప్పి ప్రస్తుతానికైతే మటుకి కమ్యూనిస్ట్ పార్టీ నేత గనిశెట్టి సత్యనారాయణ అయితే డిమాండ్ చేస్తున్నారు మనం. థ్యాంక్ యూ శివరామకృష్ణ. సో ప్రస్తుతానికి అనకాపల్లిలోని ఎస్ఎస్ ఫార్మా కంపెనీలో విషపు వాయువులు లీక్ అవడం కారణంగా ఇద్దరు కార్మికులు దుర్మరణ పాలయ్యారు. చంద్రశేఖర్ కుమార్గా గుర్తించారు. మరికొంతమంది కార్మికులకు కూడా తీవ్ర అస్వస్థతకు గురైపోయి ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడం తెలుస్తోంది. వరుస ఘటనలు అనకాపల్లి ఇండస్ట్రియల్ జోన్లో వరుస ఘటనలు కొంత భయభ్రాంతకు గురి చేస్తున్నాయి. కార్మికుల యొక్క ప్రాణాలని బలి తీసుకుంటున్నాయి. విషపు వాయువులు లీక్ అవ్వడం, ఫైర్ యాక్సిడెంట్లు జరగడం, రియాక్టర్లు పేలడం, ఇలా ఒకటి కాదు రెండు కాదు వరుస ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. అయితే ఇన్స్పెక్షన్లు కూడా జరుగుతూ ఉన్నాయి, కానీ అవన్నీ కూడా నామమాత్రంగానే ఉంటాయి. అక్కడ కంపెనీల యాజమాన్యులకి వత్తాసు పలికే విధంగా ఉన్నా లేకపోయినా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నా తీసుకోకపోయినా ఎప్పటికప్పుడు వాళ్ళ పర్మిషన్స్ రిన్యూవల్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి అన్ని ఉన్నట్టుగానే అప్రూవల్స్ ఇస్తూ ఉంటారు. సో అటువంటి నామమాత్రపు ఇన్స్పెక్షన్సే ఇంతటి ప్రమాదానికి దారితీస్తున్నాయనేది కార్మికుల ఆవేదనగా ఉంది. ప్రస్తుతానికి ఇక్కడ మరణించినటువంటి కార్మికులకి ₹1 కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలని చెప్పి కమ్యూనిస్టు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరి ఈ నష్టపోయిన వారికి ఎటువంటి పరిహారం అందిస్తారు, ఏ రకంగా ముందుకు వెళ్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ పెద్ద ఎత్తున అనకాపల్లి ఇండస్ట్రియల్ జోన్లో ఈ వరుస ప్రమాదాలు కార్మికులని అటు పనికి వెళ్ళాలంటేనే భయభ్రాంతకు గురి చేస్తున్నాయి. వారు అంతా రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి ఆ కుటుంబాలంతా కూడా ఈ పనికి వెళ్ళిపోయి దుర్మరణం పాలవుతున్న నేపథ్యంలో పనికి వెళ్ళాలి, అక్కడ పని చేయాలంటేనే భయభ్రాంతకు గురవుతున్నారు. అటువంటి విధంగా అక్కడ అధికారులు కూడా వ్యవహరిస్తున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టి ఆ తనిఖీలలో జరిగినటువంటి విషయాలని చాలా క్లుప్తంగా యాజమాన్యం పైన హెచ్చరించి మరి అక్కడ తీసుకోవాల్సిన సేఫ్టీ ప్రికాషన్స్ని, మార్చాల్సిన ఎక్విప్మెంట్ పైన పక్కాగా నియంత్రణ, నిఘా లేకపోవడం కారణంగా ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి కార్మికులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూడమణి, నీ నుదుట కొత్త జీవితాన్ని రాస్తాను. మణిహారమై ఎద చేరి నీ గుండె చప్పుడు వింటాను. నీ చేతి గాజునై అనుక్షణం నీ చెంతే ఉంటాను. వడ్డాణమై నీ తనువులో ఓ భాగం అవుతాను. ఈ వజ్ర పొంగరం సాక్షిగా నీ జీవితానికి బంగారు వర్ణం అవుతాను. ఏంటండో శ్రీవారు, మాటల్లో గారం కొత్త ఉంగరం. ఈరోజు మన పెళ్లి కాదు, పెళ్లి రోజు. అయితే మణి పెళ్లి చేసుకుందాం. మీరు మారరు. వివాహమైన వేడుకైనా వేగా జ్యువెలర్స్. వెళ్ళలేని వైభోగం, తరుగులేని నమ్మకం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.